ఏపీ మార్కెట్ కొనుగోలు చేసిన కందులు అవినీతిపై స్పందించిన ప్రభుత్వం సత్యసాయి జిల్లా మార్క్ఫెడ్ నందు కందుల కొనుగోలులో భారీ అవినీతికి తెరలేపిన దళారులు అధికారులు రొద్దం నుంచి వచ్చిన దాదాపు 13 కందుల లోడ్ లారీలు ప్రొద్దుటూరు వ్యవసాయ గోడౌన్ నందు పడిగాపులు ప్రొద్దుటూరు గిడ్డంగుల సంస్థ గోడౌన్లో ఎలాగైనా కంతులు దింపి వెళ్తామంటూ పట్టుపట్టిన రైతులు నాసిరకం కందులు పరిశీలించిన జమ్మలమడుగు ఆర్టీఓ సాయిశ్రీ మార్క్ఫెడ్ డిఎం పరిమళ జ్యోతి. సార్ నమస్తే సార్, మేము ఇక్కడికి పొద్దుటూరుకి కందులు ఎత్తుకొని వచ్చినాము. మేము దాదాపు ఇక్కడికి వచ్చి 5 రోజులు అవుతుంది. మేము రొదం నుంచి అయితే సరుకు ఎత్తుకొని వచ్చినాం అనమాట. మేము ఎత్తుకొని వచ్చిన రోజు 16 బండ్లు అయితే ఇక్కడ ఉన్నాయి ప్రజెంటు. మాకు వచ్చేసి యాక్చువల్గా ఆ రోజు మేము వచ్చేసి శుక్రవారం రోజు ఎత్తుకొని వచ్చినాం అనమాట. శుక్రవారం లేదు, మళ్ళా శనివారం రండి అని చెప్పినారు. ఆడికి శనివారం రోజు వచ్చేసినాము. శనివారం రోజు వచ్చినా కానీ పొద్దు నుంచి సాయంత్రం వరకు 3 బండ్లు పెట్టుకున్నారు ఇక్కడ పాయింట్లో బండ్లు పెట్టుకున్నా కానీ బండ్లు అనేది ఏమంతగా దించలేదు. రిజెక్ట్ అని బండి సరుకు అట్లే ఆపేసినారు. మళ్ళీ ఆదివారం అదే మాట్లాడదామని ఆదివారం కానీ సస్పెండ్ అనేది పెట్టేసినారు బండ్లు. ఆ తర్వాత ఏమైంది, ఇంకా మేము ఊరు వెళ్ళామన్నమాట. ఇంకా మనకు ఒక్క పొద్దులు ఉన్నాయని ఊరికి వెళ్ళిపోయినాము. మళ్ళీ సోమవారం అయితే వచ్చేసినాం అనమాట. సోమవారం వచ్చిన లోడ్ తీసుకోపోలేదు, బండి ఇక్కడే పెట్టేసి మేము ఊరికి వెళ్ళిపోయినాము. ఇంకా ఊరికి వెళ్ళిపోయి ఇంకా మన రంజాన్ మాసం కదా అని ఇంకా సండే నుంచి మనకు రంజాన్ మాసం అనేది ఒక్క పొద్దు కోసం అనేది పోయినాం అనమాట. ఆడ పోయిన తర్వాత మళ్ళీ ఊరు నుంచి రిటర్న్ అయితే మళ్ళీ ఇక్కడికి వచ్చినాం, రావడం జరిగింది. ట్రైన్లో వచ్చినా కానీ ఇక్కడ చూసినా కానీ అది 3 బండ్లు ఎట్లా ఉన్నాయి, బండ్లు అట్నే ఉన్నాయి అనమాట. సరుకు అనేది ఏమంటున్నారంటే వాళ్ళు సరుకు మాకైతే ఇక్కడ దించుకునే గోడం పార్టీ వాళ్ళు సారోళ్ళు ఏమంటున్నారంటే మనకు సరుకు అనేది బాగలేదు, అదే కాక పురుగు ఉంది, మేము ఎట్లా దించుకోవాలా ఏం లేదు అని అది ఒక సస్పెండ్లో ఆపినారనమాట మాకి. ఇప్పుడు మేమైతే సోమవారం రోజు అయితే వచ్చినాం సార్. ఇక్కడికి రావడంగానే ఏం జరిగిందంటే పోయి సార్లకు అనేది వచ్చేసినాం. ఏం సార్ మన రెస్పాన్సిబిలిటీ ఏమన్నా లోడింగ్ ఏమన్నా చేస్తారా లేదంటే ఒక్కని కానీ రెస్పాన్సిబిలిటీ అనేది లేదు ఇక్కడ గోడంలో. ఆడికి సారులు అడుగుతున్నా, అందరికి అడుగుతున్నా కానీ వాళ్ళ పని వాళ్ళకి అయిపోయింది. ఇప్పుడు బండ్లు పెట్టుకునే కానీ మార్నింగ్ 10:30కు వస్తారు, బండ్లు చూస్తారు. బండ్లు పెట్టుకున్న తర్వాత ఎంబడే మళ్ళీ ఆఫ్టర్నూన్ బండి పెట్టుకునే 1 గంటకే మళ్ళీ లంచ్కి దిగుతారు. లంచ్కి దిగినాక మళ్ళీ ఎప్పుడు వస్తారని వాళ్ళ కాయలుకుంటున్నాము. బండ్లు 5 రోజుల నుంచి దోమలు కొట్టుకుంటా ఈయన్నే పనుకుంటున్నారు బండ్లు. అది కాక మేము రంజాన్ ఒక్క పొద్దుగానే ఉన్నాను నేను. ఇప్పుడు అదే చెప్తున్నా ఏమంటే మా కల్లోడు అయితే ఏదైనా ఒకటి మనకి ఇంట్లో జరగాల కదా సార్. ఇప్పుడు మేము బండికి పోతే మాకు జరుగుతుంది, జరగంది బండి తిరగంది మాకు ఎట్లా జరుగుతుంది. ఇప్పుడు అది అదే అల్లోడు ఏం చేసుకోలేదు ఏంటంటే మీ సరుకు బాగలేదు, మాకు రుతం సరుకులు వద్దు అని బండి ఒక షాంపిల్ చెక్ చేస్తున్నారు సార్. చెక్ చేస్తున్నారు, మన ఒక బండి పాయింట్లో పెట్టినారు, 40 సంచులు తీస్తారు. మళ్ళీ అదే 40 సంచులు వేసి సరుకు బాగలేదని రిజెక్ట్ అని చెప్తున్నారు. ఏమన్నా అంటే మీ పార్టీతో మాట్లాడుకొని మాకు సరుకు నచ్చలేదు అంటున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా చేస్తున్నారంటే చేస్తున్నారు. అది లెక్క ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి అంటే ఇది.